హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం 2 వెరైటీస్ చూద్దాం, పట్టు అండ్ ఫ్యాన్సీ. ఫస్ట్ ఏ వెరైటీ చూద్దాం. ఫస్ట్ కంచి పట్టులో లైట్ పట్టు ప్లస్ బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ టోటల్ సారీ అంతా మనకి డిజైన్ కనిపిస్తుందండి, ఫుల్ సారీ అంతా. పళ్ళు కూడా సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కూడా వన్ ఆఫ్ ది థ్రెడ్ తీసుకుని దాంట్లో బ్లూ కలర్ మిక్స్ చేశారు. అంటే కల్నీత కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా డ్రాప్ డిజైన్ ప్లస్ మనకి ఒక డాట్ టైప్ లో ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు. మిడిల్ బ్లాక్ లో ఇలా ఉంటుంది. అలాగే మళ్ళీ 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ జిగ్జాగ్ లైన్స్ క్రాస్ గా ఉంటుంది. ఇంకొకటేమో స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. మధ్యలో మనకి డాట్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ప్లస్ ఎడ్జ్ లో చూసినట్లయితే బాక్సెస్ అంటే చెక్స్ టైప్ లో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీ అంతా చూద్దాం. సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్. పైన మాత్రం మనకి 2 కలర్స్ వేరియేషన్, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. అంటే పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ తో ఒక చిన్న బోర్డర్, తర్వాత మనకి జరీతో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మన ఇంతకు ముందు పళ్ళులో మిడిల్ బ్లాక్ లో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే మనకి ఒక చిన్న డాట్ టైప్ లో ఇంకొక డిజైన్ చూసాం కదా. సేమ్ డిజైన్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ అయ్యే విధంగా చాలా దగ్గరగా గ్రాండ్ గా కనిపించే విధంగా ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి పింక్ కలర్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ మిడిల్ పార్ట్ డిజైన్ తో పాటు ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఒక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇదేంటంటే ఇక్కడ కల్నీత బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన క్రాస్ లైన్స్ లాగా జరీ తీసుకుని దానిపైన మనకి హెవీ ఫిల్లింగ్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఒకటే క్రీపర్ పార్ట్ కి 2 వేరియేషన్స్ తో ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ ఉంటుంది. పళ్ళు కల్నీత. సారీ పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే మనకి సారీలో దీనిపైన మనకి జరీతో డిజైన్ ఇచ్చారు కదా, ఆ డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా ఇచ్చారు. మనం పింక్ కలర్ తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 5600. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 5600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ లోనే డిజైనర్ అండి, ఉప్పాడ లైట్ వెయిట్ పట్టు. బ్రింజాల్ కలర్ అండ్ ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో షేడ్ ఇచ్చారనమాట. బ్రింజాల్ కలర్ కాంబినేషన్ పళ్ళు, టోటల్ గా కాంట్రాస్ట్ అండ్ బ్రైట్ కలర్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి ఇక్కడ టోటల్ గా మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రింజాల్ కలర్ కనిపించే విధంగా మనకి డిజైనింగ్ వచ్చింది. పళ్ళు అంతా కూడా 1/2 మీటర్ పైన ఆల్మోస్ట్ 30 మీటర్ వరకు మనకి పళ్ళు ఇచ్చారు. ఒక డిజైన్ లోపల వచ్చేసరికి చిన్న కల్సె మోడల్ లో ఒక డిజైన్ ఇచ్చారు. ఇంకొక చోట వచ్చేసరికి ఎంటీగా ఉంటుంది. మొత్తం కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్, మనకి పళ్ళు మొత్తం కూడా కవర్ చేశారు. మంచి కాంట్రాస్ట్ కలర్. ఎల్లో కలర్ సారీ బేస్ కి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే జరీతో ఒక బోర్డర్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది మనకి ఎల్లో కలర్ బేస్ కి గోల్డ్ కలర్. దాని వల్ల ఏంటంటే అక్కడక్కడ మంచి షైనింగ్ లుక్ కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. సారీ మొత్తం కూడా ఇలాగే మనకి దగ్గర డిజైన్స్ కూడా చాలా దగ్గర డిజైన్స్ ఉంటుంది. బాగుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఏ కలర్ ఇచ్చారు? పళ్ళు కలర్ బ్రింజాల్ కలర్ బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 4500 పడుతుందండి. ప్యూర్ సారీ కాస్ట్ వచ్చేసి ప్యూర్ ఉప్పాడ పట్టు ఓన్లీ 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మహేశ్వరి పట్టు అండి. మహేశ్వరి పట్టు ఆఫ్ సారీ. కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. మనకి పైన షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే వస్తుందో మజంటా పింక్ కలర్ అండ్ చంద్రకాంత మిక్స్, అదే కలర్ కాంబినేషన్ తో 1 మీటర్ పళ్ళు అనేది మనకి డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి సర్కిల్ టైప్ లో కనిపించే విధంగా సపరేట్ పెటల్స్ అనేది డిజైన్ చేసి లోపల ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది మిడిల్ బ్లాక్ అండి. 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది పళ్ళుకి. ఇక్కడ సన్నటి డిజైన్, లోపల డాట్ టైప్ ఆఫ్ డిజైన్, ఎడ్జెస్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సారీ మొత్తం ఏ కలర్ చాలా బాగుంటుందండి, మంచి డిజైనర్ సారీ. ఓకే, ఈ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో 2 సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ ఉంటుంది. పైన మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్, కింద మనకి కడ్డీ బోర్డర్. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. హాఫ్ అండ్ హాఫ్ అంటే మనం లంగావని స్టైల్ అనుకుంటాం, కానీ ఇది ఆ టైప్ ప్యాటర్న్ కాదు. ఒక హాఫ్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా చంద్రకాంత కలర్ ఉంటుంది. మజంటా పింక్ అండ్ చంద్రకాంత కలర్ కాంబినేషన్. ఇక్కడంతా కూడా టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ హాఫ్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ డిజైనర్ వేర్ అనమాట. చంద్రకాంత కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన ఇంతకు ముందు మనం పళ్ళులో మిడిల్లో ఏదైతే సర్కిల్స్ కి సపరేట్ పెటల్స్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో అదే డిజైన్ ని దగ్గరగా కంటిన్యూ చేశారు. దట్ మనకి 3 కలర్స్ వేరియేషన్, ఎల్లో కలర్,
అలాగే గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, త్రీ కలర్ మధ్యలో మీనా వర్క్ కూడా ఇస్తారు. గోల్డ్ కలర్ కి గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ కి గోల్డ్ కలర్, ఎల్లో కి గోల్డ్, అట్లా ఆల్మోస్ట్ టోటల్ డిజైన్ వస్తుందండి. పైన షోల్డర్ పార్ట్ చంద్రకాంత కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో కూడా మనకి కలిసే విధంగా ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు. ఇది మనం ఇంతకు ముందు పళ్ళులో చూసిన డిజైన్, టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అండి. ఇది కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్, ఎల్లో, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తో ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఇది ఆల్మోస్ట్ 2 కలర్స్ ఉంది కదా. పళ్ళు కలర్ ఏదైతే ఉందో చంద్రకాంత కలర్, ఆ కలర్ కాంబినేషన్ కల్నీతతో ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ కూడా 4500 పడుతుంది. ఇది 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కాంచీవరం పట్టు బాటిల్ గ్రీన్ కలర్, దాని మీద హెవీగా మనకి గోల్డ్ కలర్ తో చాలా డిఫరెంట్ గా డిజైన్ వచ్చింది. దట్టు మనకి బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది సారీ. టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ మనకి ఒక రావి ఆకు అండ్ దిల్ షేప్ లో ఉండే విధంగా ఒక డిఫరెంట్ షేప్ తీసుకుని దాని లోపలంతా కూడా డిజైనర్ టైప్ లో ఇచ్చారనమాట. అంటే సర్కిల్స్ ని మనకి రౌండ్ గా తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది గోల్డ్ కలర్ వచ్చింది. ఇంకొక లీఫ్ చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్, దాని చుట్టూ ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో బాటిల్ గ్రీన్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఇదే బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే అసలు మనకి గోల్డ్ ని ఒక లేయర్ లాగా వేసినట్టుగా అనిపిస్తుందండి. టోటల్ అంతా కూడా సన్నటి స్ప్రే టిష్యూ టైప్ తీసుకుని దానిపైన మనకి లోటస్ ఫ్లవర్, అటు చుట్టూ క్రీపర్ పార్ట్, ఆ లోటస్ ఫ్లవర్ అవుట్ లైన్ కూడా చాలా నీట్ గా షార్ప్ గా డిజైన్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఉందో బాటిల్ గ్రీన్, ఆ కలర్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారు. టోటల్ గా 1 మీటర్ ఫుల్ పళ్ళు వచ్చింది. పైన బోర్డర్ చూసినట్లయితే ఇది కూడా మనకి డిజైనర్ వేర్ లోనే ఇచ్చారు. హాఫ్ అంతా కూడా కడ్డీ బోర్డర్ లాగా కొంచెం ఎంటీగా చూపించారు. ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్ వచ్చేసి స్ప్రే టిష్యూ, అంటే హెవీ జరీ కాకుండా, ఇక్కడ హెవీ జరీ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ మనకి ఈ డిజైన్ అనేది క్లియర్ గా కనిపించాలి కాబట్టి స్ప్రే టిష్యూ టైప్ లో తీసుకుని అవుట్ లైన్ అంతా కూడా మనకి సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ చూపించారు. ఇదే బోర్డర్ సేమ్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ప్లస్ మంచి బ్రైడల్ కలెక్షన్ బ్రైట్ గా ఉంది. బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ పైన చిన్న చిన్న బుట్టీస్ ని చాలా దగ్గరగా అసలు గ్యాప్ అనేది కనిపించకుండా ఆల్ ఓవర్ సారీ ఈ సారీకి ఎంత గోల్డ్ తక్కువ పెడితే అంత బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బాటిల్ గ్రీన్ కలర్, సేమ్ కలర్ కాంబినేషన్. ఇంకా మనం డిజైన్ చేయించాల్సిన అందుకని డిజైన్ కూడా మనం చేయించాల్సిన అవసరం లేదండి. బిగ్ సైజ్ లో ఉండే విధంగానే బోర్డర్స్ సారీలో ఎలా అయితే ఇచ్చారో అదే బోర్డర్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్, అంటే ఈ ప్లెయిన్ గ్రీన్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది మనకి. బోర్డర్స్ మనకి చక్కగా కవర్ చేసేస్తారు గోల్డ్ కలర్ బోర్డర్స్. 2 సైడ్స్ ఇదే బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 7800 పడుతుంది. నెక్స్ట్ సారీ ప్యూర్ ట్రస్సర్ అండి. ప్యూర్ టస్సర్ సారీ. ఒకప్పుడు వచ్చాయండి టస్సర్స్ వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ చాలా మెటీరియల్ చాలా చేంజ్ చేసి చాలా బాగా ఇచ్చారండి. బోర్డర్స్ చూసినట్లయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. అంటే హెవీ టైప్ ఆఫ్ బోర్డర్స్ కాకుండా సింపుల్ గా ఉండే విధంగా ఉంది. ప్లస్ దీంట్లో ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే చాలా క్యూట్ గా మల్టీ కలర్ కాంబినేషన్ లో చాలా షార్ప్ గా ఉండే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. పైన లేయర్ పెటల్స్ మొత్తం గ్రీన్ కలర్, తర్వాత పింక్ కలర్, లోపల పర్పుల్ కలర్ యాడ్ చేశారు. ఇక్కడ అంతా కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చేసి ఇక్కడ ఎన్ని కలర్స్ అయితే తీసుకున్నారో బడ్ లో కూడా మనకి చిన్న మొగ్గలాగా ఉంది కదా, ఆ బడ్ కూడా మనకి అన్ని కలర్స్ తీసుకున్నారనమాట. చాలా దగ్గరగా డిజైన్ అనేది మెయింటైన్ చేశారండి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? కలర్స్ ఉన్నాయి, వీటిలో మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి. డిజైన్స్ కూడా చేంజ్ ఉన్నాయి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి మెయిన్ వచ్చేసరికి మిడిల్ పార్ట్ డిజైన్ అండ్ అక్కడ కింద ఉన్నటువంటి బోర్డర్ కూడా ఇది వచ్చేసి మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లో సాఫ్ట్ నక్కి జరీతో మనకి డిజైన్ చేసి ఫిల్ చేసి దానిపైన ఇక్కడ ఎన్ని కలర్స్ అయితే తీసుకున్నారో ఇన్ని కలర్స్ ని కొంచెం లెంతీగా, అంటే కొంచెం ఇంకా ఎక్కువ క్రీపర్ పార్ట్ అనేది యాడ్ చేసి మనకి ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లో ఇచ్చారు. టోటల్ సారీ అంతా ఎండింగ్ వరకు కూడా మనకి ఆ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ సేమ్ ఇస్తారు. మనం మంచి పింక్ కలర్ తో గానీ మంచి కాంబినేషన్ ఏదైనా వర్క్ పింక్ కలర్ కూడా మనం ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి పింక్ కలర్ తో గోట్ వర్క్ కూడా ఇవ్వచ్చు. ఆల్రెడీ మనకి ఏంటంటే హ్యాండ్స్ పార్ట్ లో చిన్న గోట్ వర్క్ సింపుల్ గా ఉండే విధంగా ఇచ్చారు. మనకి హెవీగా కావాలంటే ఎక్కువ మనం లైన్స్ తీసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఈ సారీ కాస్ట్ 3650 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. అస్సాం కోట అండి. అస్సాం కోట డిజైనర్ సారీ, డిజైనర్ ప్యాటర్న్ కూడా
పళ్ళు మాత్రం సింపుల్ గా ఇచ్చారు, కానీ సారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఎందుకంటే మనకి ఎక్కువ షోల్డర్ పార్ట్ అండ్ కింద బోర్డర్స్ మాత్రమే హైలైట్ అవుతూ ఉంటాయి. పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ స్టైల్లో ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ యాడ్ చేశారు. సారీ చూసినట్లయితే వీట్ కలర్ కాంబినేషన్ ఉందండి, మెయిన్ కలర్ సారీ, దట్టు మనకి డోరియా ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ కి సన్నటి క్రీమ్ కలర్ లైన్స్ కూడా యాడ్ చేశారు. అంటే సారీలో మనకి సేమ్ టైప్ ఆఫ్ డోరియా ఉంది కాబట్టి అవే లైన్స్ మనకి పైకి కూడా కంటిన్యూ అవుతాయి. కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి 2 సైడ్స్ కూడా కామన్ గా ఈ బోర్డర్ అనేది యాడ్ చేశారు. సారీ మిడిల్ లో చూసినట్లయితే బిగ్ సైజ్ లో మనకి ట్రీ ఎలా అయితే ఉంటుందో ఒరిజినల్ ట్రీ అదే టైప్ ఆఫ్ డిజైన్ ని స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకుని చిన్న చిన్న పెటల్స్ కూడా ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో చూడండి. మైన్యూట్ డిజైన్ ఉందన్నమాట దీనిపైన అంతా కూడా. ఆల్ ఓవర్ చాలా దగ్గర ప్రింటెడ్. ఇక్కడ మనకి ప్రింటెడ్ స్టైల్ ఇచ్చారు కదా. కింద చూసినట్లయితే కలర్ఫుల్ బోర్డర్ లో బాగుంటుందండి. పికాక్ డిజైన్ ఇదంతా కూడా ఎంబోస్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. పికాక్స్ చూసినట్లయితే ఒకటేమో ఫుల్ కిందంతా కూడా మనకి నెమల పింఛమంతా కూడా కనిపించే విధంగా రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని మధ్యలో గోల్డ్ కలర్ డాట్ ఇచ్చారు. బాడీ పార్ట్ లో కూడా సేమ్ 2 కలర్స్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఆ నెమల పింఛం అనేది లేకుండా బర్డ్ లాగా చిన్నగా ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో ఇంకొకటి ఇచ్చారనమాట. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి చాక్లెట్ కలర్ ఉంటుంది. ఈ బోర్డర్ ఎండింగ్ మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి. ఫుల్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా పైన మొత్తం ప్రింటెడ్ స్టైల్లో, కిందంతా కూడా ఎంబోస్ లుక్ ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ తో మనకి కంటిన్యూ చేశారు. మరి ఇన్ని కలర్స్ ఇంత డిఫరెంట్ గా ఉన్న సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ బ్లౌజ్ అంటే ప్రింట్ అనేది మిస్ చేసి థ్రెడ్ వర్క్ మిస్ చేసి ప్లెయిన్ మనకి డోరియాతో వీట్ కలర్తో ఏదైతే ఉందో సేమ్ అదే మనకి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ప్లస్ 2 సైడ్స్ కూడా సారీలో కామన్గా ఉన్నటువంటి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ప్లస్ మంచి లుక్ ఉందండి. సారీ సైలెంట్ లుక్ ఉంది. ఈ సారీలో కలర్స్ ఉన్నాయండి, డిజైన్స్ కూడా ఉన్నాయి. అంటే కలర్స్ అంటే ఆఫ్ వైట్ బేస్ వీట్ కలర్ ఉంటుంది. ఆ బోర్డర్ కాంబినేషన్స్ మారుతాయి. బోర్డర్స్ అంటే పింక్ ప్లేస్ లో గ్రీన్ అలా వస్తుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి 2050 రూపీస్ పడుతుంది. ఓన్లీ 2050 రూపీస్కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లాం కోట అండి. కొల్లాం కోట. మనం కొల్లాం పట్టు చూసాం, కొల్లాం సీకో చూసాం. ఇది వచ్చేసి మనకి కొల్లాం కోట సారీ. మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ వచ్చింది ఈ సారీ పైన. చాలా ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్ అండి. ఫస్ట్ మనం పళ్ళులో ఉన్నటువంటి బోర్డర్ చూద్దాం. పళ్ళు 1 మీటర్ కాకుండా నార్మల్గా చిన్న పళ్ళు ఇచ్చారు, కానీ కింద ఉన్నటువంటి డిజైన్ మాత్రం పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసే సారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు బోర్డర్ చూసినట్లయితే మనకి మిడిల్లో అంతా కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానికి అటు ఇటు కూడా మనకి 2 సైడ్స్ బోర్డర్ లాగా చిన్న బోర్డర్ పింక్ కలర్ ఇచ్చారనమాట, బేబీ పింక్ కలర్. సారీ మొత్తం కూడా బాగుంటుందండి. మంచి మిర్రర్ వర్క్ ఇస్తారు. మిర్రర్ వర్క్ బోర్డర్ కూడా ఇంతకు ముందు మనం పళ్ళులో ఎలా అయితే ఒక చిన్న బోర్డర్ చూసామో అదే టైప్ లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం హెవీ లుక్ జరీ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. స్మూత్ మెటీరియల్ అండి, అంటే సాటిన్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది అంటే ఫీల్ చేసినప్పుడు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్లో, అంటే మరీ మ్యాంగో ఎల్లో డార్క్ కలర్ కాకుండా కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తీసుకుని దీనిపైన 3 కలర్స్ కాంబినేషన్ గ్రీన్, పింక్ అండ్ రెడ్ కలర్, అంటే ఇంతకు ముందు ఫ్లవర్ డిజైన్స్ లో ఏ కలర్స్ అయితే చెప్పానో ఆ 3 కలర్స్ కాంబినేషన్ తో చిన్న చిన్న క్యూట్ గా ఉన్నటువంటి మిర్రర్ ని కలర్ఫుల్ గా ఇచ్చారనమాట. ఈ సారీకి మెయిన్ ఈ బోర్డర్ చూడండి ఎంత బ్రైట్ గా, ఎంత డిఫరెంట్ లుక్ కనిపిస్తుందో. ఇక్కడ లోటస్ ఫ్లవర్, ఇక్కడ బడ్ ఇచ్చారు. ఈ లోటస్ ఫ్లవర్ లో 2 కలర్స్ పెటల్స్ ఇచ్చారు, రెడ్ అండ్ పింక్ కలర్. క్రీపర్ పార్ట్ అండ్ లీవ్స్ అంతా కూడా మొత్తం గ్రీన్ కలర్ తీసుకున్నారు. అంటే ఈ పైన సారీలో మాత్రమే కాకుండా ఇక్కడ కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట. అక్కడక్కడ గోల్డెన్ ఫ్లవర్స్ ని కూడా యాడ్ చేశారు. టోటల్ సారీ ఎండింగ్ వరకు కూడా, అంటే పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసి సారీ ఎండింగ్ వరకు కూడా ఈ ఎంబోస్ లుక్ ఉన్నటువంటి సిల్క్ థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఇట్లా కొల్లాం కోటలో మంచి డిజైన్స్ వచ్చున్నాయండి. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్, కానీ హ్యాండ్స్ కి మాత్రం హెవీ లుక్ మిర్రర్స్ యాడ్ చేశారు 2 సైడ్స్ కూడా. పింక్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ సారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ కలర్స్ని చాలా దగ్గరగా అనమాట. మళ్ళీ మనం వేరే ఏది చేయించుకునే అవసరం లేకుండా, వర్క్ చేయించుకునే అవసరం లేకుండా హెవీ లుక్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2650 పడుతుంది. ఓన్లీ 2650 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్కి ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాలో వెరైటీ అండి, ప్రింటెడ్ ప్లస్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్.
ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కి అక్కడక్కడ మనకి జరీ యాడ్ చేస్తూ చాలా కలర్ఫుల్ గా ఇక్కడ వచ్చేసరికి మనకి పళ్ళు అంతా కూడా డిజైనర్ లాగా ఇచ్చారనమాట. డిజైనర్ వేర్ పళ్ళు అంటే రా సిల్క్ మెటీరియల్ ప్యూర్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ ని యాడ్ చేసి దానిపైన క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లోపలంతా కూడా ఫిల్ చేసి మొత్తం కూడా కొంచెం హెవీ లుక్ తీసుకొచ్చారు. అటు ఇటు మాత్రం చిన్న లైన్ అంటే ఒక బ్లాక్ కలర్ తో ఒక చిన్న క్రీపర్ ని ఒక ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే సెల్ఫ్ లైన్స్ తో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సెల్ఫ్ లైన్స్ తో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ బోర్డర్. తర్వాత ఇంతకు ముందు మనం ఏదైతే క్యూట్ బోర్డర్ చూసామో చిన్నది ప్రింటెడ్ స్టైల్లో బోర్డర్, ఆ బోర్డర్ యాడ్ చేశారు. పైన మాత్రం మనకి చిన్న బోర్డరే వస్తుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. సారీ అంతా ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అంటే సన్నటి డోరియా వచ్చిందండి. ఇది కూడా మనకు ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. దానిపైన వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. చాలా దగ్గరగా పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇదే ప్రింట్ కవర్ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ లోనే డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. ఇంతకు ముందు మనం పళ్ళులో రా సిల్క్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ పైన ఏదైతే మనం డిజైన్ చూసామో 2 లైన్స్ అదే డిజైన్ యాడ్ చేశారు. మళ్ళీ 2 లైన్స్ మనకి ఎడ్జెస్ లో సేమ్ డిజైన్. ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో డోరియా ఫ్యాబ్రిక్ ప్లెయిన్ అది ఇచ్చారనమాట. ఎంటీగా ఇచ్చారు ప్లెయిన్ గా. దీనికి బ్లౌజ్ బ్లాక్ కలర్. ఓకే, అంటే బేస్ అంతా కూడా మనకి లైట్ క్రీమ్ కలర్ ఉంది కాబట్టి టోటల్ గా బ్లాక్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్. దానికి సేమ్ బోర్డర్ పైన మనకి ఏదైతే థ్రెడ్ వర్క్ బోర్డర్ తో పాటు సెల్ఫ్ లైన్స్ థ్రెడ్ వర్క్ బోర్డర్ తో పాటు చిన్న ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. ఆ బోర్డర్ ని హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. మనం అంటే వైట్ కలర్ కాంబినేషన్ తో ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1800 రూపీస్కి అవైలబుల్ ఉంది. సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ సారీ బనారస్ జార్జెట్ అండి. బనారస్ జార్జెట్ మెటీరియల్. ఓకే, మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఇది బనారస్ జార్జెట్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి. పళ్ళు పాట్ మొత్తం కూడా ప్యూర్ కంచి పట్టు శారీస్ లో ఎలాంటి డిజైన్స్ అయితే ఉంటాయో మనకి హెవీగా మనకి జరీతో ఏదైతే డిజైన్ ఇస్తారో అదే టైప్ లో మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఒక 1/2 మీటర్ పైననే మనకి పళ్ళు అనేది 4 లైన్స్ వైజ్ గా తీసుకున్నారు. మెయిన్ శారీ చూద్దాము. అక్కడంతా కూడా ఎక్కువ మనకి జరీ కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న చిన్న జరీతో మ్యాంగో బుటీస్ మాత్రమే ఇచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ లైన్ తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ మాత్రం మళ్ళీ హెవీగా ఇచ్చారండి. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో 4 లైన్స్ వైజ్ గా సేమ్ దాంట్లో 1 లైన్ ని మనకి ఒక బోర్డర్ లాగా 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంటీగా సెల్ఫ్ డిజైనింగ్ తో అక్కడక్కడ మ్యాంగో డిజైన్ మాత్రమే మనకి హైలైట్ చేశారనమాట. సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ ఇదే డిజైనింగ్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్రొకెట్ స్టైల్ రెడ్ కాబట్టి బ్లౌజ్ జరీ బ్లౌజ్ లాగా ఫుల్ పళ్ళులో ఉన్న డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేశారు. ప్లస్ 2 సైడ్స్ కూడా సారీలో ఉన్నటువంటి బోర్డర్ నే ఇచ్చారనమాట. ఈ దీంట్లో కలర్స్ చాయిస్ ఉందా? కలర్స్ ఉన్నాయండి. వెరైటీస్ కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఓకే, దీంట్లో కలర్ చాయిస్ ఉంది, అలాగే మనకి డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 2100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్. ప్యూర్ షిఫాన్ బ్లాక్ కలర్ పైన మంచి గోల్డ్ వర్క్ అండి. పైన వచ్చేసరికి బ్లాక్ కలర్ తో గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత చిన్న బోర్డర్ ని అంటే మనం రెగ్యులర్ గా చూసే బోర్డర్స్ ఏంటంటే సపరేట్ ప్యాచెస్ తో ఇస్తూ ఉంటారు. ఇది అలా కాకుండా సారీకే మనకి డిజైన్ వచ్చిందనమాట. జరీతో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బిగ్ సైజ్ లో బోర్డర్ లో మనకి ఏ మెటీరియల్ అయితే యూస్ చేశారో సేమ్ మెటీరియల్ యూస్ చేస్తూ మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో మనకి కుందన్స్ కూడా యాడ్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలాగే ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ డిజైన్. కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చారు కదండి కుచ్చిళ్ళలో. ఓకే, మరి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. ఈ సారీకి గోల్డ్ కలర్ టోటల్ గా కాంట్రాస్ట్. ఈ బ్లౌజ్ మనం మల్టీపర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. పట్టు సారీస్ కి కూడా వేసుకోవచ్చు. గోల్డ్ కలర్ లోనే జూట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. టోటల్ గా గోల్డ్ ఇచ్చారు. దీనికి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఏదైనా గోట్ వర్క్ ఆర్ స్టోన్ వర్క్ కూడా చేయించుకుంటే ఇంకా ఫుల్ పార్టీ వేర్ అయిపోతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 2150 పడుతుంది. ఈ సారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉందండి. 2150 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ జార్జెట్ అండి. షిఫాన్ అండ్ జార్జెట్ 2 ఫ్యాబ్రిక్స్ అండి. లంగావోని స్టైలా? ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది. షిఫాన్ ఫ్యాబ్రిక్ లోనే సెల్ఫ్ ప్రింటెడ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దానిపైన హాఫ్ మోతీ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది 2.5 మీటర్స్ వస్తుందండి. షోల్డర్ పార్ట్ అండ్ పళ్ళు అంతా కూడా. బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ ప్లెయిన్ బోర్డర్, దానిపైన బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లైన్స్ వైజ్ గా ఉండే విధంగా ఒక చిన్న బోర్డర్ డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అంతా సేమ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి కుచ్చిళ్ళలో ఏ ఫ్యాబ్రిక్ ఏ కలర్ కాంబినేషన్ చూద్దాం. మంచి చెక్స్ ఇచ్చారు.
ఇచ్చారండి రెగ్యులర్ అంటే కామన్ లాగా షోల్డర్ పార్ట్ ని టచ్ చేస్తూ షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ ని టచ్ చేస్తూనే మనకి వైట్ కలర్ కూడా మిక్స్ చేస్తూ చెక్స్ లాగా తీసుకున్నారనమాట. మంచి కలర్స్ కాంబినేషన్ పీచ్ అండ్ ఇట్లా డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి దీంట్లో అండి. వెరైటీస్ బాగా ఓకే, బోర్డర్ మాత్రం సేమ్ అండి. సారీలో ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ లైన్స్ వైజ్ బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మరి ఈ కలర్ఫుల్ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ బ్లాక్ డిజైనర్ బ్లౌజ్. డిజైనర్ బ్లౌజ్. ఇది నెక్ పార్ట్ అండి. దీంట్లో ఏంటంటే సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్ పైన మనకి ఇది ఒక ప్యాచ్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ పెట్టుకునే విధంగా స్టైలిష్ గా కొంచెం బ్లౌజ్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ చేయించుకునే విధంగా వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి 2,100 పడుతుందండి. ఓన్లీ 2,100 రూపీస్ అండి. 2 ఫ్యాబ్రిక్స్ దీంట్లో యూస్ చేశారు, జార్జెట్ అండ్ షిఫాన్ ఫ్యాబ్రిక్స్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ అండ్ కోటా సారీ అండి. అంటే గ్రీన్ కలర్ లోనా పైన షోల్డర్ పార్ట్ అనేది చిన్న ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. మెయిన్ బోర్డర్స్ చూద్దాం ఈ సారీకి. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఇక్కడ ఒక డిజైనర్ బోర్డర్ అనేది ఉంటుంది బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. అలాగే పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే వైట్ కలర్ కాంబినేషన్ పైన మల్టీ కలర్ కాంబినేషన్ తో డిఫరెంట్ షేప్స్ లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దట్టు మనకి మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. సారీ మొత్తం ఓపెన్ చేద్దాం. కోటా మెటీరియల్ మనకి ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో టోటల్ గా మనకి డిఫరెంట్ డిజైన్స్ యాడ్ చేశారు. మధ్యలో మిడిల్ లో యాష్ కలర్ ఇచ్చారు. యాష్ కలర్ పైన గ్రీన్ కలర్ తో వర్క్ చేశారు. ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. మ్యాంగో డిజైన్ ఒకటి, ఇట్లా జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్, మధ్యలో మళ్ళీ ఫ్లవర్స్ డిజైన్. అగైన్ ఇక్కడ మనకి ప్లెయిన్, ఇక్కడ ఎట్లయితే మనకి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారో అదే టైప్ లో కింద కూడా తీసుకున్నారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిఫరెంట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన మొత్తం కూడా ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. మరి ఈ 2 కలర్స్ ఉన్నటువంటి ఈ డిజైనర్ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. 2 బ్లౌజ్ ఉంటుందండి. 2 ఒకటి వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి, ప్రింటెడ్ జూట్ బ్లౌజ్ ఒకటి. ఓకే, మొత్తం కూడా అంటే మనకి పైన షోల్డర్ పార్ట్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారో సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జూట్ మిక్స్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ని హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్లస్ సెల్ఫ్ కలర్ బోర్డర్స్ కలర్స్ కాంబినేషన్ లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 3,600 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3,600 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో చాలా ఉన్నాయండి. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.